మెడ్రాస్ నుంచి ఢిల్లీ వెళ్తూ ఉంటే వాళ్ళు హైదరాబాద్లో వచ్చేవారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేను ఒక ముగ్గురు వ్యక్తుల్ని చూశాను. ఒకటి శ్రీ వెంకయ్యనాయుడు గారు. ఆయన దిగిన తర్వాత ఆయన లగేజ్ ఆయన తీసుకుంటేనే కానీ కారులోకి వెళ్ళేవారు కాదు. ఎవరో వచ్చి అసిస్టెంట్ వచ్చి లగేజ్ తీసుకెళ్తే ఒప్పుకునేవారు కాదు. అంతే, అంత సామాన్యతగా సింపుల్సిటీగా బ్రతికినటువంటి పద్ధతులు నేను ఆ దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు బాగా గుర్తు, రామ్విలాస్ పాస్వాన్ గారు ఒరిస్సా బారిపద నుంచి ఒక ఎంపీ గారు, అప్పుడు ఆ రోజుల్లో మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్, వాళ్ళకి పిలిచితే ఏ పాస్వాన్ ఇట్రా అంటే చెత్త నమస్కారం పెట్టి అంత ఇదేం వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. పార్లమెంటులో నేను చూసినటువంటి టీవీలో కానివ్వండి, ఆ రోజుల్లో వాజ్పేయి గారు, వెంకయ్యనాయుడు గారు, మన ఈయన మన పుట్టుకతోనే వచ్చినటువంటి జైపాల్ రెడ్డి గారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంత ఈ పార్లమెంటు సభ్యులు ఎవరో కూడా మాట్లాడుతూ నిశ్శబ్దతో అనేది అంటే ఎంత చక్కగా ఉండేదంటే వారి దానికి వారు మాట్లాడే విధానం నేను ఆశ్చర్యపోయేవాడిని. ఇది నా జీవితంలో కొన్ని నేర్చుకున్నటువంటి, వారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి కొన్ని అనుభవాలు. ఇట్లాగే నేను ఒక 2-3 గుర్తులు, జ్ఞాపకాలు మీ అందరి ముందు పంచుకోదలుచుకున్నాను. నేను జంషెడ్జీ తాత గారితో బాంబే టు ఢిల్లీ ట్రావెల్ చేసే 3 సార్లు. ఆయన కూడా అప్పుడు చైర్మన్ ఆఫ్ ది ఎయిర్ ఇండియా. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చి జంషెడ్జీ గారి విఐపి రూమ్ ఓపెన్ చేశామండి, రండి కూర్చోండి అంటే వద్దు అని చెయ్యి ఊపేవాడు. అంటే ఈ బ్యాగ్ పట్టుకోవడానికి అసిస్టెంట్ వచ్చా కానీ ఒప్పుకునేవాడు కాదు. అలాగే ధీరుభాయ్ అంబానీ గారితో నేను 3 సార్లు హైదరాబాద్ టు బాంబే టు చెన్నై ట్రావెల్ చేశాను. ఆయన కూడా అంతే. అమ్మాయి అల్లుడు ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళు బ్యాగ్ తీసుకుంటారంటే కూడా ఇచ్చేవారు కాదు. అంటే అట్లాంటి వారి దగ్గర నుంచి నేను చాలా 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 నేర్చుకున్నా. అదే నా అనుభవం అని వెంకయ్యనాయుడు గారి ముందు నేను చెప్పదలుచుకున్నాను. నా మనసులో ఉన్న మాట, సింపుల్సిటీ అనేది లైఫ్. మనం చాలా సంపాదిస్తాం, చాలా ఖర్చు పెడతాం, అనుభవిస్తాం, గెలుస్తాం, ఓడిపోతాం. ఈ సందర్భంలో నేను రజనీకాంత్ గారి గురించి కూడా దయచేసి వారి యొక్క అనుమతితో ఒక 2 మర్చిపోలేనటువంటి సంఘటనలు చెప్తాను. అఫ్కోర్స్ వారితో నేను 9 సినిమాలు చేశాను. అటు అన్నిటికంటే ముఖ్యంగా నేను మర్చిపోలేని 2 సంఘటనలు, వారు ఏమనుకోకపోతే, మేమందరం షూటింగ్ చేస్తూ మధ్యాహ్నం లంచ్ టైంలో వారికి క్యారియర్ మేకప్ రూమ్లో పెట్టించి మేమందరం స్టాఫ్, మేము టెక్నీషియన్స్, మిగిలిన ఆర్టిస్టులు అందరం బయట తాటాకుల పందిరి దగ్గర, కొబ్బరాకుల పందిరి దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటే
ఆయన క్యారియర్ పట్టుకుని వచ్చేసాడు బయటకు ఒక రోజున. పొందరారు, నేనేమన్నా అంటరాని వాడినా? నన్ను ఎందుకు 4 గోడల మధ్యన బంధించి మీరు హాయిగా పందుల కింద కూర్చొని మాట్లాడుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు, నాకు ఇక్కడ అవకాశం ఇవ్వరా? నేను అంటరాని వాడినా అనే మాట కూడా వాడారమ్మా ఆ రోజు. అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయనుకోండి వారి గురించి నేను చెప్పాలంటే, కానీ నాకు బాగా గుర్తుగా మనసులో నాటుకుపోయినటువంటి ఇన్సిడెంట్ చెప్తున్నా. అందాకాలం రిలీజ్ అయిన తర్వాత కలకత్తా డిస్ట్రిబ్యూటర్స్ రజనీకాంత్ గారిని తీసుకురండి ఇక్కడికి అని బతిమాలారు నన్ను. ఎక్కడికి? కలకత్తా వెళ్దామా సార్, రజనీకాంత్ గారికి వెళ్దామండి అన్నారు. సక్సెస్ హుషారులో ఉన్నారు వారు, నేను కూడా. కలకత్తా వెళ్తామంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పంచగారు నేను ఒక ప్యాంటు ఒక షర్ట్తోనే వచ్చాను. కొన్నాళ్ళే బాబు అన్నాను అని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ కాట్మండ్ వెళ్ళాలి అని మా ఇద్దరు ప్లాన్. కాట్మండ్ వెళ్తానికంటే ఇక్కడ ఒకే షర్ట్ ఒకే ప్యాంట్ అన్నారు. సరే అని చెప్పేసి తీసుకుందామని అనుకున్నాం. అయినా ఎయిర్పోర్ట్లో అన్నారమ్మా ఒక మాట, కొంచెం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ప్యాంటు షర్టు కొంటాం, ప్యాంటు నా దగ్గర ఉంది, ఒక షర్ట్ మీరు ఇవ్వకూడదా నాకు? దయచేసి అనుకోవాలి. ఈ సందర్భంలో నిన్న మనసులో చెబుతున్నా. ఆ షర్టుతో వారు కలకత్తా వెళ్ళాం, నేపాల్ వెళ్ళాం, తిరిగి వచ్చాం. ఇంటూ చెప్పాల్సి వచ్చిందంటే సింపుల్ సిటీ అనే దాని మీద అఫ్కోర్స్ నేను చిన్న జోక్ మాట మాట్లాడుతూ అరే అనుకోకపోతే ఇంకా నాకు ఆ షర్ట్ రిటర్న్ ఇవ్వలేదమ్మా. నేను మొన్న ఇట్లా ఒక ప్రాజెక్ట్ చేశాను రజనీ గారు, తమరు రావాలి అని అంటే నేను మిమ్మల్ని కలవాల్సడానికి హైదరాబాద్ వస్తున్నాను అంటే ఎందుకు అంటే చెప్పాను. దీనికోసం మీరు రావటం ఎందుకు, మీరేం రావద్దు, నేనే వస్తాను. నిన్న ఎయిర్పోర్ట్కి వస్తాను అంటే మీరు వస్తే నేను అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను, కానీ నేను అక్కడ కూరుకు రాను అని. అది అమ్మ సింపుల్ సిటీ. లైఫ్లో మనం చాలా పెరుగుతున్నాం, చదువుతున్నాం. ఇక నేను మురళీమోహన్ గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, తెలిసిన మనిషి. నేను ఆయనకి ఒకవేళ ఇంట్రడ్యూస్ చేశాను సినిమా ఇండస్ట్రీలో అనే కృతజ్ఞత ఆయనే ఇదయ్యారు. కానీ పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తిని మర్చిపోయినటువంటి మళ్ళా మీ అందరికీ, ప్రజలకి, ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి నన్ను మళ్ళీ గుర్తు చేసి ఆయన 50 సంవత్సరం సినిమా ఎంట్రీ డేలో నన్ను మళ్ళీ పూర్ణచంద్రరావు అనే ఆయన ఒక ఆయన అడవిలో కూర్గులో బ్రతికే ఉన్నాడు అని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇంతకంటే నేను మీ అందరికీ నేను ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు నేను బ్రతుకున్నంతకాలం మర్చిపోలేని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పి మైక్ దగ్గర మాట్లాడే అలవాటు కూడా నాకు ఇంతవరకు లేదు. ఏదో చిన్న సంతోషం మీరు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు, ఆ సంతోషంలో ఈ 4 మాటలు మాట్లాడగలిగా. చాలా చాలా థ్యాంక్స్.